కేసీఆర్లా రేవంత్ ఫక్తు రాజకీయమే మరి అలాదేమన్నా సన్నాసుల మటమా? గతంలో అన్నాడు కదా కేసీఆర్, నాదేమన్నా సన్నాసుల మటమా, నేను రాజకీయమే చేస్తా, ఫక్తు రాజకీయ పార్టీ అన్నాడు. ప్రెజర్ పెట్టి కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు. కొంతమంది పోయినా ఫరక్ ఉండదు. 2-3 రోజుల్లో కంటోన్మెంట్ అభ్యర్థి ప్రకటన, మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అంటూ. యాక్చువల్గా కంటోన్మెంట్ అభ్యర్థి ఎవరంటే బీజేపీ మొన్నటిసారి పోటీ చేసింది శ్రీ గణేష్ అని పోటీ చేసిండు. లాస్య నందిత ఓడిచ్చింది ఆయనను బీజేపీ. అంటే ఈయన బీజేపీలో ఉన్నాడు, ఆమె బీఆర్ఎస్లో ఉంటే ఆమె గెలిచింది, కానీ అనుకోకుండా ఒక ప్రమాదంలో చనిపోయింది. సో కాబట్టి ఇప్పుడు ఉప ఎన్నికకి ఇక్కడ ఈ జరిగింది ఏంటంటే గణేష్ తీసుకొచ్చుకొని కాంగ్రెస్, మరి అక్కడ ఎవరు అభ్యర్థులు లేరా? కొత్తగా పక్కనున్నటువంటి పార్టీలు వచ్చి డిస్టర్బ్ చేసి వీళ్ళ పార్టీ అభ్యర్థిగా ప్రకటించేసిర్రు. మొదలే ప్రకటించారు. యాక్చువల్గా బీజేపీ ఆయనే ఉండేవాడు, మళ్ళీ ఈసారి కూడా బీజేపీ నుంచి పోటీ చేసేది గణేష్ అన్నారు. కానీ ఉన్న క్యాండిడేట్ని తెచ్చుకొని నీళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు బీజేపీకి క్యాండిడేట్ లేకుండా అయింది పరిస్థితి అక్కడ. కానీ నాయకత్వం ఉంటుంది. ఎవరో ఒకరిని సరే కావాలంటే ఛాయ్ అమ్మటోడిని ప్రధానమంత్రిని చేసిన మాకేం కొదవా అని చెప్పి అనేటోళ్ళు చాలామంది ఉంటారు. కానీ అయినప్పటికీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని వాళ్ళు తీసుకొని ఇప్పుడు బీఆర్ఎస్ ఏమో వాళ్ళ సిస్టర్కి ఇచ్చింది, ఈ బీజేపీలో ఉన్నటువంటి అభ్యర్థి ఏమో కాంగ్రెస్లోకి పోయిండు. సో కాంగ్రెస్ అభ్యర్థిగా అయిపోయిండు. ఇప్పుడు ఇక్కడ అభ్యర్థి లేడని చెప్పి సో 2-3 రోజులలో అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్తా ఉన్నారు. కేసీఆర్ల ఫక్తు రాజకీయాల గురించి ఆలోచిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను పట్టించుకోవడం లేదని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇతర పార్టీల నేతలతో ప్రెజర్ పెట్టి కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్కు ఉత్తరాదిలో గెలిచే పరిస్థితి ఉంటే రాహుల్ గాంధీ దక్షిణాది నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు. 2-3 రోజుల్లో పార్టీ కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటిస్తామని ఈటల వెల్లడించారంటూ మొత్తానికి 2-3 రోజులలో అభ్యర్థిని ప్రకటిస్తారట. యాక్చువల్గా అక్కడ చాలామంది ఏమనుకున్నారంటే ఏకగ్రీవం చేస్తారేమో అనుకున్నారు. జరిగింది ప్రమాదం కాబట్టి ఆ కుటుంబానికి ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ చనిపోయి కూడా 6 నెలలు కాలేదు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఆయన చేసిన సేవలు చాలా గొప్పవి కాబట్టి ఆ రేవంత్ రెడ్డి కూడా ఇంటికి వెళ్ళి కలవడము, పరామర్శించడము, అండ్ అట్లే బీజేపీ కిషన్ రెడ్డి కూడా వెళ్ళి కలిసిండు. కాబట్టి ఇదంతా చూసి ఆ రోజు కొత్త సంస్కృతికి మనము అంటే మొదలు పెడతారేమో, ఇక్కడ ఆ కుటుంబానికి అట్లా జరిగినప్పుడు మరి ఏకగ్రీవం చేస్తారేమో అనే భావనలా వచ్చింది. అంటే కొత్త ప్రభుత్వం కాబట్టి రేవంత్ రెడ్డి మీద అట్లాంటి ఆలోచన ఉంటుండే. బట్ ఎలక్షన్ అనివార్యమైపోయింది నో డౌట్గా. అట్లనే వాళ్ళ సిస్టర్కి క్యాండిడేట్కి ఇచ్చిర్రు, క్యాండిడేట్గా తన క్యాండిడేచర్ని కన్ఫర్మ్ చేసిర్రు. ఇక్కడ శ్రీ గణేష్ని కాంగ్రెస్ క్యాండిడేట్గా కన్ఫర్మ్ చేస్తే ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా ఎవరు వస్తారనేది చూడాలి. 2-3 ఉన్నారు పోటీలో, వాళ్ళు ఎవరో కూడా మనం చెప్తాం. ఇక కేసీఆర్కు షాక్.